ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్కు చేరుకున్నారు. ఇక చంద్రబాబుకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఇన్ఛార్జ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇక తెలుగు ప్రజలు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఇక పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒక డయాస్పోరా సమావేశం, ఒక రోడ్ షో కార్యక్రమం కూడా ఉంటాయి. ఇక రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్ వేగా ఏపీ మారనుంది. క్రీడారంగం అభివృద్ధితో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగుగా నిలవనుంది. తొలుత సింగపూర్లోని భారత్ హై కమిషనర్ శిల్పక్ అంటుబేలుతో భేటీ అవుతారు. ఉదయం 11:30 నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇక మధ్యాహ్నం 12:30 ఎవర్సెంటాయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటో నాథన్ను కలిసి మాట్లాడతారు. ఇక ప్రపంచ స్థాయి స్ట్రక్చరల్ స్టీల్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీగా ఎవర్సెటాయ్కి గుర్తింపు ఉంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశానికి సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు. ఇక ఏపీ ఈనార్టీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సుమారు 1,500 మంది ప్రతినిధులు రానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేలా చేయడం, ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు అమలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన వంటి అంశాలపై తెలుగు డయాస్పోరా సమావేశం దృష్టి సారించనుంది. అలాగే జీరో పావర్టీ మిషన్లో భాగమైన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం కోరనున్నారు.